సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది. కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు గ్రామాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. వరద కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు భరోసా కల్పించడంతో పాటు మునిగిన పంటను కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి పరిశీలించారు. అటు పెద్దవాగు ప్రాజెక్టు వరద కారణంగా దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లతో పాటు డ్యామేజ్ అయిన రోడ్లను మంత్రుల బృందం పరిశీలించింది. మరమ్మతులు చేయడానికి, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. అలాగే లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 240 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముంపు మండలాల్లో నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయ చర్యలపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో శానిటేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఫామ్ ఆయిల్ కేజీ చొప్పున అందాయా లేదా అని తెలుసుకున్నారు. అటు వరద బాధితులకు తక్షణ సహాయం కింద 3,000 రూపాయల నష్టపరిహారం మంత్రుల చేతుల మీదుగా అందించారు. 7వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి సాయం మరి వాళ్ళకి అందించడంతో పాటుగా ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మనం ఏమి సాయం చేయాలనేది క్షేత్రస్థాయిలో పర్యటించేయమని ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారిని అదేవిధంగా మేము మరి అందరినీ కూడా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఇబ్బందుల్ని వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏం సాయం చేయాలి, వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకుని మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు మేము మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేక కొండల మీద, గుట్టల మీద, వాగుల్లోనూ ఏ రాత్రి, ఏ అపరాత్రి, ఏ పాము కూడా వస్తుందో అనేటువంటి భయంతో బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి. ఆ రోజు బాధితుల్ని పరామర్శించట్లేదని అంటే ఇంకా ఏదో మొక్కుబడిగా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి భాను ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి భాను, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు బాధితులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తానికి చూసుకుంటే శిరీష, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా ఏదైతే ఇవి ముప్పు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పోలవరంకి సంబంధించిన నిర్వాసిత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గురవడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రివర్గ శాఖ ఏదైతే కింజరపు అచ్చెన్నాయుడు, అదేవిధంగా వంగలపూడి అనిత, నిర్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి వీళ్ళందరూ కూడా ఇలా నేతృత్వంలో ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతాన్ని అక్కడికి చేరుకోవడం అయితే కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి అక్కడ ఉన్న వరద బాధితులని కలిసి వాళ్ళకున్న ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్న నేపథ్యంలో వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా మంత్రివర్గ శాఖ అంతా కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికే అక్కడ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఎటువంటి విష సర్పాలు ప్రవేశించినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున యంత్రాంగం అంతా చూసుకునే పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత మంత్రివర్గ శాఖ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎప్పుడైతే మంత్రివర్గ శాఖ వచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ముప్పు ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25 కేజీలు బియ్యము, అదేవిధంగా 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పామాయిల్ ప్యాకెట్, అలా నిత్యావసర వస్తువులు వీళ్ళందరికీ కూడా అందజేయడం అయితే కూడా జరిగింది. ఏదైతే వరద ప్రాంతాల్లో ఉన్న పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయ చర్యల్లో భాగంగా 3,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు అంటే నెల రోజుల ముందు వచ్చిన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వరద బాధితులకు అందరికీ కూడా అండాదండగా ఉందని చెప్పి అందరూ ప్రజలు కూడా అనే పరిస్థితి కూడా ఉంది శిరీష. ముఖ్యంగా చూసుకుంటే మటుకి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వరద వస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు దాకా ఎటువంటి సహాయ చర్యలు జరిగింది, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, ఎంతవరకు ఎంత క్యాపిటల్ నష్టపోయింది, ఏమేమి పారామీటర్స్ ఇబ్బంది పడ్డాయని చెప్పన్న విషయం కూడా ఈ 4 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులతో సమీక్ష కూడా నిర్వహించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఓకే, రైట్ భాను, థ్యాంక్ యూ.
గౌరవనీయులు పెద్దలు శ్రీ కింజర పచ్చెన్నాయుడు గారు